హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రోటీన్స్ గురించి తెలుసుకుందాం. ప్రోటీన్స్ అనేవి మన బాడీకి చాలా అవసరమైనవి. ఇవి గ్రోత్కి, డెవలప్మెంట్కి అవసరము. ప్రోటీన్స్ పల్సెస్, ఫిష్, మీట్, ఎగ్స్లో ఉంటాయి. అమైనో యాసిడ్స్ కలిసి ప్రోటీన్స్ని ఫామ్ చేస్తాయి. అంటే అమైనో యాసిడ్స్ లాంగ్ చైన్స్ని మనం ప్రోటీన్ అంటాము. అమైనో యాసిడ్లో NH2 అండ్ COOH గ్రూప్ ఉంటుంది. అన్ని అమైనో యాసిడ్స్ వచ్చేసి ఆప్టికల్లీ యాక్టివ్, బట్ గ్లైసిన్ వచ్చేసి ఆప్టికల్లీ యాక్టివ్ కాదు. గ్లైసిన్లో కైరల్ కార్బన్ లేదు. అన్ని అమైనో యాసిడ్లో కైరల్ కార్బన్ ఉంది. కైరల్ కార్బన్ అంటే కార్బన్కి 4 ఆటమ్స్ అటాచ్ అయి ఉంటాయి కదా. ఈ 4 ఆటమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే దాన్ని కైరల్ కార్బన్ అంటాము. తర్వాత అమైనో యాసిడ్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్ కంటైనింగ్ బోత్ NH2 and COOH groups on the same carbon atom are called as alpha amino acids. అంటే సేమ్ కార్బన్ ఆటమ్ పైన NH2 COOH గ్రూప్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని ఆల్ఫా అమైనో యాసిడ్స్ అంటాము. ఇది ఆల్ఫా కార్బను. ఈ ఆల్ఫా కార్బన్ పైన NH2 గ్రూప్ ఉంటే దాన్ని ఆల్ఫా అమైనో యాసిడ్స్ అంటాము. అమైనో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. అంటే అమైనో యాసిడ్స్ కలిసి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ అమైనో యాసిడ్స్ కలిసేటప్పుడు వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అన్ని అమైనో యాసిడ్స్ అనేవి అవసరము మన బాడీకి. ఎందుకు? ఫర్ గ్రోత్. The general structure for amino acids is NH2CH COOH R. ఈ R అనేది సైడ్ చైన్. ఇది సైడ్ చైన్ ఒక్కటే మారుతూ ఉంటుంది. స్ట్రక్చర్స్లో ఇది కామన్గా ఉంటుంది. ఫంక్షన్ని బేస్ చేసుకొని అమైనో యాసిడ్స్ని 2గా క్లాసిఫై చేశారు. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే అమైనో యాసిడ్స్ విచ్ కెనాట్ బి సింథసైజ్డ్ బై అవర్ బాడీ అండ్ మస్ట్ బి టేకెన్ త్రూ డైట్ ఆర్ కాల్డ్ యాజ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. మన బాడీ అమైనో యాసిడ్స్ని తయారు చేసుకోలేదు. సో కాబట్టి మనం డయట్ ద్వారా తీసుకోవాలి అమైనో యాసిడ్స్ని. అంటే అవసరం కదా. సో కాబట్టే దీన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాము. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వచ్చేసి 10 ఉన్నాయి. అవేంటంటే హిస్టిడిన్, ఐసోల్యూసిన్, వ్యాలిన్, ఫినైల్ అలనిన్, మిథియోనైన్, లైసిన్, ల్యూసిన్, థ్రియోనైన్, ఆర్జినిన్, ట్రిప్టోఫాన్. ఇవి వచ్చేసి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. Now coming to non-essential amino acids. Amino acids which can be synthesized by our body are called as non-essential amino acids. ఈ అమైనో యాసిడ్స్ని మన బాడీ తయారు చేసుకుంటుంది. సో కాబట్టి నో నీడ్ టు టేక్ త్రూ అవర్ డైట్. సో non-essential amino acids are 10. They are glycine, alanine, glutamic acid, aspartic acid, glutamine, aspargine, proline, serine, cysteine and tyrosine. తర్వాత ఇప్పుడు మనము ఈ ప్రోటీన్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. సో ఇప్పుడు అమైనో యాసిడ్స్ వచ్చేసి ప్రోటీన్లో ఉంటాయి. అమైనో యాసిడ్స్ వచ్చేసి జ్విటరాన్ని ఫామ్ చేస్తాయి. అమైనో యాసిడ్స్ అంటే సేమ్ కార్బన్ ఆటమ్ పైన NH2 గ్రూప్, COOH గ్రూప్ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని ఆల్ఫా అమైనో యాసిడ్స్ అంటాము. ఇక్కడ NH2 గ్రూప్ అనేది బేసిక్ గ్రూప్, COOH అనేది అసిడిక్ గ్రూప్. యాసిడ్స్ అనేవి H+ని రిలీజ్ చేస్తాయి. బేసెస్ వచ్చేసి H+ని యాక్సెప్ట్ చేస్తాయి. సో ఈ యాసిడ్ H+ని రిలీజ్ చేసినప్పుడు ఈ H+ వచ్చేసి NH2 దగ్గరికి మైగ్రేట్ అవుతుంది. మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ NH3+ వస్తుంది. సో ఇక్కడ COO- అనేది వస్తుంది. ఒక ఎండ్లో పాజిటివ్ ఛార్జు, ఇంకొక ఎండ్లో నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో కాబట్టి దీన్నే ఏం చెప్తాము? జ్విటరాన్ అంటాము. సో జ్విటరాన్ అంటే ఒక ఎండ్లో పాజిటివ్ ఛార్జు, ఇంకొక ఎండ్లో నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని జ్విటరాన్ అంటాము. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఏమంటే పెప్టైడ్ బాండ్. ఇప్పుడు 2 అమైనో యాసిడ్స్ వచ్చేసి పెప్టైడ్ బాండ్తో కలుస్తాయి. ఇప్పుడు కార్బాక్సిలిక్ గ్రూప్ అండ్ అమైనో గ్రూప్ మధ్య నుండి వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది అండ్ C+ONHని ఫామ్ చేస్తుంది. ఈ C+ONHని మనం పెప్టైడ్ బాండ్ అంటాము. ఇలా చాలా అమైనో యాసిడ్స్ కలిసి పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత
ఈ పెప్టైడ్ బాండ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. అవేంటంటే డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్, టెట్రాపెప్టైడ్, పాలీపెప్టైడ్ అని. డైపెప్టైడ్ అంటే 2 అమైనో యాసిడ్స్ కలిస్తే డైపెప్టైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ 1 పెప్టైడ్ లింకేజ్ అనేది ఉంటుంది. ట్రైపెప్టైడ్ అంటే 3 అమైనో యాసిడ్స్ కలిస్తే ట్రైపెప్టైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 పెప్టైడ్ లింకేజ్ అనేది ఉంటుంది. 4 అమైనో యాసిడ్స్ కలిస్తే టెట్రాపెప్టైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 3 పెప్టైడ్ లింకేజ్ అనేది ఉంటుంది. పాలీపెప్టైడ్ అంటే చాలా అమైనో యాసిడ్స్ కలిస్తే పాలీపెప్టైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చాలా పెప్టైడ్ లింకేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ప్రోటీన్కి డెఫినేషన్ ఏమంటే ఏ పాలీపెప్టైడ్లో 100 కన్నా ఎక్కువ అమైనో యాసిడ్స్ అండ్ మాలిక్యులర్ మాస్ వచ్చేసి 10,000 మాలిక్యులర్ మాస్ కన్నా ఎక్కువ ఉంటే దానిని మనం ప్రోటీన్ అంటాము. ఇప్పుడు లెసర్ నెంబర్లో ఉన్న అమైనో యాసిడ్స్ని ప్రోటీన్ అనలేమా అంటే అనవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్సులిన్లో 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఇది ప్రోటీన్. ఎందుకంటే ఇన్సులిన్లో వెల్ డిఫైన్ అరేంజ్మెంట్ అనేది ఉంది. సో కాబట్టి దీన్ని మనము ఇన్సులిన్ని ప్రోటీన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు ప్రోటీన్ని స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ప్రోటీన్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అవేంటంటే ఫైబ్రస్ ప్రోటీన్ అండ్ గ్లోబ్యులార్ ప్రోటీన్. ఫైబ్రస్ ప్రోటీన్లో పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి ప్యారలల్లో రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫైబర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఫైబ్రస్ ప్రోటీన్ అంటాము. ఇది ఎలా ఉంటుందంటే హెయిర్ లాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి కొల్లాజన్ అండ్ కెరాటిన్. ఈ ఫైబ్రస్ ప్రోటీన్ వచ్చేసి వాటర్లో ఇన్సాల్యుబుల్. నెక్స్ట్ వచ్చేసి గ్లోబ్యులార్ ప్రోటీన్. ఇప్పుడు గ్లోబ్యులార్ వచ్చేసి గ్లోబ్తో సిమిలర్గా ఉంది కదా. గ్లోబ్ ఎలా ఉంటుంది? స్పెరికల్ షేప్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్లోబ్యులార్ ప్రోటీన్లో పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి కాయిల్ అయ్యి మనకి ఒక స్పెరికల్ షేప్ అనేవి ఇస్తాయి. సో ఈ గ్లోబ్యులార్ ప్రోటీన్ వచ్చేసి వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మయోగ్లోబిన్ అండ్ ఇన్సులిన్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్కి ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్ అండ్ టెర్షరీ క్వాటర్నరీ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ప్రైమరీ అంటే 1 యూనిట్, అంటే ఒక యూనిట్ ఉంటుంది. ప్రైమరీ స్ట్రక్చర్లో పర్టికులర్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంటే అమైనో యాసిడ్స్ సీక్వెన్స్లో అరేంజ్ అయి ఉంటాయి. సపోజ్ ఎనీ ప్రోటీన్ యొక్క ప్రైమరీ స్ట్రక్చర్ని మనం చేంజ్ చేస్తే ఆ ప్రోటీనే చేంజ్ అయిపోతుంది. అంటే ప్రైమరీ స్ట్రక్చర్ వచ్చేసి ఒక బేస్ అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా 3 ఆల్ఫాబెట్స్ని తీసుకుందాం. CATని తీసుకుందాం. సో ఇప్పుడు ఈ 3 ఆల్ఫాబెట్స్ని మనము చేంజ్ చేస్తే రాస్తూ ఉంటే సో ఫస్ట్ CAT అంటే క్యాట్, తర్వాత చేంజ్ చేస్తే ACT యాక్ట్, ఇంకో సీక్వెన్స్ ఏమంటే TAC. అంటే మనము ఈ సీక్వెన్స్ని చేంజ్ చేస్తూ ఉంటే ఆ వర్డే మారిపోతుంది. అలాగే ఇప్పుడు అమైనో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ని చేంజ్ చేస్తూ ఉంటే ఆ ప్రోటీనే మారిపోతుంది. అదన్నమాట. సో ప్రైమరీ స్ట్రక్చర్ అంటే అమైనో యాసిడ్స్ వచ్చేసి ఒక సీక్వెన్స్లో అరేంజ్ అయి ఉంటాయి. తర్వాత సెకండరీ స్ట్రక్చర్. ఇప్పుడు ప్రైమరీ స్ట్రక్చర్స్లో అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఉంది కదా. ఈ అమైనో యాసిడ్స్ పాలీపెప్టైడ్ బాండ్తో ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ పాలీపెప్టైడ్ బాండ్ వచ్చేసి ఏమవుతుంది? ఫోల్డ్ అవుతుంది. సో ఈ ఫోల్డింగ్ వల్ల సెకండరీ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు సెకండరీ స్ట్రక్చర్లో 2 ఉన్నాయి, ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా ప్లీటెడ్ షీట్ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు ఆల్ఫా హెలిక్స్లో అంటే హెలికల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇప్పుడు హెలికల్ స్ట్రక్చర్ ఉంది కదా. ఈ హెలికల్ స్ట్రక్చర్లో ఫస్ట్ హెలిక్స్ అండ్ సెకండ్ హెలిక్స్కి మధ్య CO అండ్ NH బాండ్ వల్ల ఈ ఆల్ఫా హెలిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఆల్ఫా హెలిక్స్లో సింగిల్ యూనిట్ ఉంటుంది. అంటే సేమ్ మాలిక్యూల్లో ఇంట్రామాలిక్యులార్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. తర్వాత బీటా ప్లీటెడ్ షీట్ అంటే 2 మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. అంటే ఆ హైడ్రోజన్ బాండింగ్ ఏమంటే ఇంటర్ మాలిక్యులర్ 2 మాలిక్యూల్స్ కదా. సో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది.
సో ఇప్పుడు దీన్ని బీటా ప్లీటెడ్ షీట్ అని ఎందుకు అన్నామంటే ఇది షీట్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి దీనిని మనం బీటా ప్లీటెడ్ షీట్ అని నేమ్ వచ్చింది. తర్వాత టెర్షరీ స్ట్రక్చర్. ఈ టెర్షరీ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయిందంటే సెకండరీలో ఫర్దర్ ఫోల్డింగ్ వల్ల కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. అంటే ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా ప్లీటెడ్ షీట్స్ మిక్స్ అయ్యి మనకి టెర్షరీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. తర్వాత క్వాటర్నరీ స్ట్రక్చర్ వచ్చేసి చాలా టెర్షరీ స్ట్రక్చర్స్ కలిసి మనకి క్వాటర్నరీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. అంటే చాలా పెప్టైడ్ చైన్స్ కలిసి క్వాటర్నరీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. అంటే చాలా ఫోల్డింగ్స్ అనేవి జరిగి ఈ క్వాటర్నరీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్. అంటే ప్రతి ఒక్క ప్రోటీన్కి ఒక యూనిక్ ఫంక్షన్ అండ్ యూనిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా. యూనిక్ స్ట్రక్చర్ ఉన్న ప్రోటీన్కి మనం టెంపరేచర్ pHని చేంజ్ చేస్తే హైడ్రోజన్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లోబ్యులార్ ప్రోటీన్ ఉంది కదా. ఈ గ్లోబ్యులార్ ప్రోటీన్ స్ట్రక్చర్లో గ్లోబ్యుల్ స్ట్రక్చర్ వచ్చేసి ఫోల్డింగ్ వల్ల ఏర్పడింది. సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి హైడ్రోజన్ బాండ్ వల్ల ఏర్పడింది. ఈ హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అయిపోతే ఏం జరుగుతుందంటే గ్లోబ్యూల్ వచ్చేసి అన్ఫోల్డ్ అయిపోతాయి. ఇలా జరిగితే ప్రోటీన్ బయలాజికల్ యాక్టివిటీని లూజ్ చేసుకుంటుంది. దీనినే మనము డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అంటాము. డీనాచురేషన్ వల్ల సెకండరీ అండ్ టెర్షరీ స్ట్రక్చర్ వచ్చేసి డిస్ట్రాయ్ అయిపోతాయి. బట్ ప్రైమరీ స్ట్రక్చర్ వచ్చేసి ఇంటాక్ట్లోనే ఉంటుంది. అంటే అలాగే ఉంటుంది. అంటే ప్రైమరీ స్ట్రక్చర్ బ్రేక్ కాదు. ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కదా. ప్రైమరీ స్ట్రక్చర్ బ్రేక్ కాదు కాబట్టి సేమ్ ప్రోటీనే ఉంటుంది. బట్ బయలాజికల్ యాక్టివిటీ అనేది కోల్పోతుంది. డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే కోయాగ్యులేషన్ ఆఫ్ ఎగ్ వైట్ ఆన్ బాయిలింగ్. సో ఇప్పుడు రా ఎగ్ ఎలా ఉంటుంది? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. రా ఎగ్ని బాయిల్ చేస్తే థిక్ అయిపోతుంది. అంటే వైట్ వచ్చేసి ఒక లేయరు అండ్ ఎల్లో వచ్చేసి ఇంకొక లేయర్ని ఫామ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనము ఎగ్ని బాయిల్ చేయకముందు ఆల్బుమిన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ ఆల్బుమిన్ ప్రోటీన్ వచ్చేసి వాటర్లో సాల్యుబుల్. బాయిల్ చేస్తే అంటే టెంపరేచర్ని చేంజ్ చేయడం ద్వారా ఇది ఇన్సాల్యుబుల్ ఫైబ్రస్ ప్రోటీన్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రైమరీ స్ట్రక్చర్ అండ్ బ్రేక్ కాలేదు అండ్ సెకండరీ టెర్షరీ స్ట్రక్చర్స్ వచ్చేసి డిస్ట్రాయ్ అయిపోయాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే కర్లింగ్ ఆఫ్ మిల్క్.